హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ రాగి రవ్వ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రాగి రవ్వ దోశల్లోని ఎటువంటి మైదాని నేను దీంట్లో కలపలేదు. మైదా కలపకపోయినా ఈ రవ్వ దోశలు చాలా పర్ఫెక్ట్గా మంచి క్రిస్పీగా వస్తాయి. నేను చూపించిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ రాగి రవ్వ దోశలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక గ్లాసులోకి 2 కప్పులు ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీన్నే సుజీ అని కూడా అంటారండి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఒక 3/4 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 2 కప్పుల వరకు పుల్లని పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న క్యారెట్, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. వీలైనంత పల్చగా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మన ఛానల్లోని రాగి దోశల వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. ఈ రాగి రవ్వ దోశలు వేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉందండి. గరిటతో మనం వేసుకోం దీన్ని, దానివల్ల టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది మనకి. అలా కాకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఈ దోశలు చక్కగా రావాలంటే ఇలా అంచున్న గ్లాస్ తీసుకుని ఒక దోశకు సరిపడే బ్యాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడెక్కిన పెనం మీద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు దీని చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే దీన్ని చేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ రవ్వ దోశలు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. నార్మల్ దోశలాగా స్పీడ్గా అయిపోవు మనకి ఇవి. ఒక పక్క బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కన కూడా టర్న్ చేసుకోవాలి. అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా మనం దోశలు వేసేసుకుందాము. ఎప్పుడన్నా మనకి పప్పు నానబెట్టుకునే టైం లేనప్పుడు కానీ, లేదా మర్చిపోయినప్పుడు కానీ, లేదంటే మనకి ఇంట్లోని ఒక్కొక్కసారి పెరుగు అది మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా హెల్తీగా రవ్వ దోశల్ని ప్రిపేర్ చేసుకోండి రాగి పిండితోని. టేస్ట్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది. ఏ చట్నీతో తీసుకున్నా కానీ ఈ రవ్వ దోశలు అనేవి చాలా బాగుంటాయండి. అంతే అండి, అయిపోయాయి. మరి నేను చేసిన ఈ రాగి రవ్వ దోశలు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.